పేట్రియట్. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్ తదితరులు లీడ్స్‌గా మహేష్ నారాయణన్ డైరెక్షన్‌లో వచ్చిన ఎస్పియనాజ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో డానియల్ జేమ్స్ ఏకేఏ డానీ డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ వెల్‌ఫేర్‌లో సైంటిఫిక్ అనలిస్ట్‌గా పనిచేస్తూ ఉంటాడు. రీసెంట్‌గా తను ఓ మాసివ్ కాన్స్పిరసీని డిస్కవర్ చేస్తాడు. దేశ భద్రత కోసం డెవలప్ చేసిన పెరిస్కోప్ అనే ఓ సర్వేలెన్స్ సాఫ్ట్‌వేర్‌ని యూనియన్ మినిస్టర్ అయిన జేపీ సుందరం తన కొడుకు శక్తి నడిపిస్తున్న శక్తి కార్పొరేషన్ ద్వారా పబ్లిక్ మీద నిఘా ఉంచుతూ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తెలిసి ఈ విషయాన్ని బయటపెట్టాలి అనుకుంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న జేపీ సుందరం రివర్స్ లో దేశ రహస్యాలు బయటపెట్టాలని చూస్తున్నాడని డానీ మీద నింద మోపి తన మీద దేశద్రోహి అనే ముద్ర వేస్తాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో లండన్ కి ఎస్కేప్ అయిన డానీ విజిల్ బ్లోవర్ గా మారి ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా శక్తి కార్పొరేషన్ చేస్తున్న కుట్రలని ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలు పెడతాడు. అయితే రోజు రోజుకి డానీకి ఫాలోవర్స్ పెరిగిపోతూ శక్తి కార్పొరేషన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉండటంతో పక్కా ప్లాన్ తో తమ పేరు బయటికి రాకుండా తన్ని చంపాలని ప్లాన్ చేస్తారు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ పెరిస్కోప్ ఏంటి? దీని ద్వారా శక్తి కార్పొరేషన్ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతోంది? తనని చంపాలని వేసిన ప్లాన్ ని డానీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇంతకీ ఈ కథలో రహీం నాయక్ పోషించిన పాత్ర ఏంటి? తనకి డానీకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి మన డానీ తను ట్రేటర్ కాదు పేట్రియట్ అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా టెర్రిఫిక్ ఫస్ట్ హాఫ్ అండ్ కొంచెం టెరబుల్ అనిపించే సెకండ్ హాఫ్ తో ఓకే అనిపించింది. డిజిటలైజేషన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకు మించిన ప్రమాదాలు చాలానే ఉన్నాయని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ తమ కన్స్యూమర్స్ మీద డిజిటల్ సర్వైలెన్స్ చేస్తూ తమ ఆదాయం కోసం వాళ్ళని ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక వీళ్ళకి తోడుగానో లేకపోతే వీళ్ళతో పాటుగానో కొన్ని దేశాల గవర్నమెంట్స్ కూడా ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అణిచివేయటానికి ఇలాంటి డిజిటల్ సర్వేలెన్స్ లకు పాల్పడుతున్నారనేది రోజు న్యూస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలాంటి డిజిటల్ ఏజ్ లో మనం ఎంత అలర్ట్ గా ఉండాలో గుర్తు చేస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ టెర్రిఫిక్ ఉంది. మ్యూనిక్, బ్లాక్ బ్యాక్ సినిమాల తరహాలో గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమాని నడిపిస్తారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ని, స్టేక్స్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఈ గ్రౌండెడ్ అప్రోచ్ వల్ల సినిమా కొంచెం స్లోగా సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇక్కడ వచ్చే ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెడుతుంది. దాంతో సెకండ్ హాఫ్ మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నా, కానీ సెకండ్ హాఫ్ ని అల్ట్రా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో నడిపించి కొంచెం సహనానికి పరీక్ష పెట్టారు. అసలు ఎక్కడ మనల్ని టెన్షన్ పెట్టే థ్రిల్ చేసే మూమెంట్సే ఉండవు. పోనీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎంటర్ అయ్యాకైనా సినిమాకు ఊపొస్తుందా అంటే అది లేదు. గ్రౌండెడ్ అప్రోచ్ కోసం మాస్ మూమెంట్స్ ని, ఫ్యాన్ సర్వీస్ ని దూరం పెట్టారు. మమ్ముట్టి, మోహన్ లాల్ గారి టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో స్క్రీన్ నిండుగా ఉంటూ మనకి ముచ్చటగా అనిపించినా ఒక్క విజిల్ వర్తి మూమెంట్ కూడా లేకపోవటం నిరాశపరుస్తుంది. అలాగని ఇక్కడ మాస్ మూమెంట్సే ఉండవా అంటే ఉంటాయి, కానీ వాటిని హ్యాండిల్ చేసిన విధానానికి నీరసం వస్తదే తప్ప ఊపు రాదు. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా టెరబుల్ ఉన్నాయి. ఒక్క ఫైట్ లో కూడా అసలు ఏం జరుగుతుందో మనకు కనపడదో అర్థం కాదు. కెమెరాను ఓ ఊపేస్తా ఉంటారు. ఓకే, మన ప్రొటాగనిస్ట్లకు కొంచెం వయసు మీద పడింది, ఒకప్పట్లా ఎగిరెగిరి ఫైట్లు చేయలేరు, ఐ కెన్ అండర్స్టాండ్. అలాంటప్పుడు వాళ్ళ ఫిజికల్ కేపబిలిటీస్ కి తగ్గట్టు ఏదైనా తెలివైన యాక్షన్ కొరియోగ్రఫీ ప్లాన్ చేసుకోవాలి గానీ షేకీ క్యామ్ తో కళ్ళు తిరిగేలా చేసి చిరాకు పెట్టారు. మేబీ ఇక్కడ తప్పు నాదేనేమో. మమ్ముట్టి, మోహన్ లాల్ గారు కలిసి ఉన్నారంటే ఏదేదో ఊహించుకున్నా. ఇక ఇక్కడ రివీల్ అయ్యే కొన్ని ప్లాట్ పాయింట్స్ కూడా ఆల్రెడీ వేటయ్యన్ సినిమాలో చూసినట్టు కొంచెం అవే సీన్స్ ని మళ్ళీ తీసినట్టు అనిపించడంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. ఇక క్లైమాక్స్ లో పే ఆఫ్ కూడా పేలవంగా అనిపించింది. పరమ రొటీన్ రొట్ట అనిపించే క్లైమాక్స్ తో సినిమాని ముగించారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డానీగా మమ్ముట్టి గారు చాలా బాగా చేశారు. క్యారెక్టర్ కి తగ్గట్టు హుందాగా, గంభీరంగా కనిపించారు. ఇక మోహన్ లాల్ గారు ఎప్పట్లాగే బానే చేసినా ఆయన క్యారెక్టర్ మాత్రం నన్ను బాగా నిరాశపరిచింది. దాన్ని హ్యాండిల్ చేసిన విధానం నాకు పెద్దగా నచ్చలేదు. ఆయన క్యారెక్టర్ ద్వారా మనల్ని ఎమోషనల్ చేయాలని చూస్తారు, కానీ అది సాధ్యపడలేదు. ఇక శక్తిగా నెగిటివ్ క్యారెక్టర్లో ఫహద్ ఫాజిల్ మెప్పించారు. తన క్యారెక్టర్లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నా వాటిని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయకపోవడంతో పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఇక కొంచెం బాబన్ పర్లేదు అనిపించినా తన క్యారెక్టర్ ఆకు మాత్రం నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. చాలా కన్వీనియంట్ గా ఉంటూ లేజీలీ రిటర్న్ అనిపించింది. ఇక నయనతార గారి సినిమాలో ఉన్నా లేకున్నా కథకి పెద్దగా ఒరిగేదైతే ఏముండదు. ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. ఇక టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఖర్చుకైతే వెనకాడలేదు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటది. ఇక మనోజ్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. లొకేషన్స్ భలే ఉన్నాయి అసలు. ఇక సుషిన్ శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక ఎడిటింగ్ కి గట్టిగానే పని చెప్పాల్సింది. 3 గంటల రన్ టైం ఎక్కువైపోయింది. సినిమాలో అనవసరమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మనకి ఈజీగా అర్థమయ్యే ఇన్ఫర్మేషన్ ని కూడా చాలా చోట్ల డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేసి సన్నివేశాలని బాగా సాగదీస్తారు. అలాంటి వాటిని ఈజీగా తీసేయొచ్చు.
ఇక రైటర్, డైరెక్టర్ మహేష్ నారాయణన్ విషయానికొస్తే ఆయన పనితనం పర్లేదు. ఓ రెలెవెంట్ టాపిక్‌ని బిగ్ స్కేల్‌లో గ్రౌండెడ్‌గా చెప్పాలని చేసిన ప్రయత్నం బావుంది. కానీ అనీవెన్ స్క్రీన్ ప్లేతో ఇబ్బంది పెట్టారు. ఫస్ట్ హాఫ్‌ని అంత బాగా హ్యాండిల్ చేసిన ఆయన సెకండ్ హాఫ్ విషయంలో అంతలా ఎందుకు తడబడ్డారో అర్థం కాలేదు. కథకి ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. టాపిక్ ఎంత రెలెవెంట్ అయినా మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోతే వృధానే గదా! ఇక్కడ అదే జరిగింది. లాస్ట్‌లో ఏదో సైడ్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి డిజిటల్ సర్వేలెన్స్ వల్ల ఈ అమ్మాయి ఎంత నష్టపోయిందో చూసారా? ఎమోషనల్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి అంటే నాకే పని పాటలేదా? ఫైనల్‌గా చెప్పేదేంటంటే సినిమాలో మమ్ముట్టి, మోహన్ లాల్ గార్లు ఉన్నారని మరీ ఎక్కువ ఊహించుకోకుండా అంచనాలు గ్రౌండ్‌లో పెట్టుకొనెళ్తే మంచిది. అది విషయం.